పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పరలోకపు తండ్రి, నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. మరొకసారి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ బిడ్డలమైన మేమందరం ప్రభువా మీ పాదముల చెంత చేరి దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అన్నట్లుగా కృప చూపించి నీ స్వరమును మాకు వినిపించుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలు అయిన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం ఉండడానికి మరొకసారి ప్రభు కృప చూపించినందుకు ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త నుండి గత కొన్ని వారములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త నూతన నిబంధనలో, అనగా యేసు ప్రభు చేసినటువంటి క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా మరి రాయబడినటువంటి గ్రంథం, లేదా మొదటిగా బైబిల్ గ్రంథంలో మరి కొత్త నిబంధనలో ప్రారంభింపబడినటువంటి సువార్త మత్తయి సువార్త. కాబట్టి ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించాలి, ఏం చేయాలి? ధ్యానించాలి. తర్వాత వాటిని మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన పద్ధతులను నేర్చుకొని మన జీవితంలో అవి అన్వయించుకొని వాటిని జాగ్రత్తగా మనం పాటించాలి. అప్పుడే దేవుడు మన ఎడల దయ చూపించి తన కృప ద్వారా మనల్ని బలపరిచి ముందుకు సాగిపోవడానికి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. కాబట్టి ఆయన నిరంతరం మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలముగా మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి ఏదైనా వ్యతిరేకమైనది నీలో ఉంటే దానిని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప నిన్ను ఆవరించుకొని నీకు మేలు చేయాలంటే నువ్వు దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఒకవేళ ఉండకపోతే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ మనం పొందుకోలేకపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో నేను దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తున్నానా లేదా, ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారంగా నా జీవితం కొనసాగుతుందా లేదా అని మనం అందరం ఒక్కొక్కరు మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను, మన హృదయాలను ఎల్లప్పుడూ పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క కృప
దేవుని యొక్క కనికరం, దేవుడు చేసే మేలులు మన జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. ఈ దినం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను తన దగ్గరికి పిలిచాడు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా చెప్పండి? ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులను ప్రభు తన దగ్గరికి పిలిచి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు. హల్లెలూయా. మరియు ప్రతి విధమైన రోగమును. హల్లెలూయా. ఎటువంటి రోగం అమ్మా చెప్పండి? ఎటువంటి రోగాలు? ప్రతి విధమైన రోగం అంటే అన్నీ వస్తాయి దాంట్లో, అంతేనా కదా? దాంట్లో అన్నీ వస్తాయి. భూమి మీద ఉన్నటువంటి ఏ తెగులే కావచ్చు, ఏ వ్యాధి కావచ్చు, ఏ అనారోగ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి విధమైన వ్యాధి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చెను. హల్లెలూయా. ఇక డాక్టర్లు ఎందుకు మరి కదా? వాస్తవంగా డాక్టర్లు అవసరం లేదు. ఇక్కడ ప్రభు డైరెక్ట్గా వాళ్ళని పిలిచి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి నా సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా అనారోగ్యంగా కనబడితే వాళ్ళని మీరు ఏం చేయాలి? స్వస్థపరచండి. ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు వస్తే దయ్యాన్ని ఏం చేయాలి? మీరు వెళ్ళగొట్టండి. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది దయ్యాలు లేవనుకుంటున్నారు. దయ్యాలు లేవని కొందరు నాస్తికులు అంటారు, మరికొందరు దయ్యాలు ఉన్నాయని నమ్మరు. కానీ దయ్యాలు ఉన్నవి కాబట్టే మనుషులందరూ తప్పు మార్గాలను నడుస్తున్నారు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి ప్రభు ఈ భూమి మీద మనుషులు ఎదుర్కొనే సమస్యల నుండి విడిపించుట కొరకు, మనుషులు ఎదుర్కొనే కష్టముల నుండి విడిపించుట కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఉదాహరణకు యేసు ప్రభు దగ్గర స్వస్థపరిచే శక్తి లేకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు? నిన్నైతే నమ్ముకుంటాం, కానీ నువ్వు మమ్మల్ని స్వస్థపరచట్లేదు కాబట్టి మేము భూత వైద్యం దగ్గరికి పోతాం, లేదా ఏదైనా డాక్టర్ దగ్గరికి పోతాం, లేదా ఎక్కడైనా బాగు చేసేటోళ్ళ దగ్గరికి పోతాం. కాబట్టి యేసు ప్రభు ఆయన సమస్తమై ఉన్నాడు గనక, ఆయన దగ్గర సమస్తమును ఉన్నవి గనక ఆయన దగ్గర స్వస్థపరిచే శక్తి ఉన్నది. ఆ శక్తి ఎటువంటిదంటే భూమి మీద ఉన్న సకల విధములైన రోగములను స్వస్థపరచగల శక్తి. హల్లెలూయా. మందున్న వ్యాధైనా కావచ్చు, మందు లేని వ్యాధైనా కావచ్చు. హల్లెలూయా. కొన్ని తెగుళ్ళు ఉన్నాయట భూమి మీద, కొన్ని తెగుళ్ళు. అవి ఎటువంటి తెగులు అంటే కొన్నిటికి మందు ఉన్నదట, కొన్నిటికి అసలు మందే లేదు. ఆ తెగులు వచ్చిందంటే ఇంకా మనిషి మీద ఆశ వదులుకోవాల్సిందే. హల్లెలూయా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి దేవుని మందిరంలో పడేస్తే వాళ్ళని ప్రభు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎవరు కూడా బాగు చేయలేని వ్యాధి, ఎవరు కూడా స్వస్థపరచలేని వ్యాధి. హల్లెలూయా. ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి.
యేసు ప్రభు ఎటువంటి వాడంటే అది ఎటువంటి వ్యాధి అయినా పర్వాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నో టెస్టులు రాస్తారు, ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్నో మందులు వాడవలసి వస్తుంది. కొన్నిసార్లు ఎన్ని మందులు వాడినా రోగము పోదు. హల్లెలూయా. ఎన్ని మందులు వాడినా కూడా వ్యాధి తగ్గలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు దుష్ట శక్తుల ప్రభావం వల్ల వ్యాధి వస్తుంది. దురాత్మ శక్తుల ద్వారా కూడా వ్యాధి వస్తుంది. చేతబడి శక్తుల ద్వారా కూడా అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా అది బాగా కాదు. అయితే పరమవైద్యుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎంతటి గొప్ప వ్యాధి అయినా, ఎంతటి కఠినమైన భయంకరమైన వ్యాధి అయినా అది యేసు నామమున స్వస్థత పొందవలసిందే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు. కొందరు పాస్టర్లు కూడా చచ్చిపోయారు. తెలుసా మీకు? దేవుని అయ్యగారులు కూడా చాలామంది చనిపోయారు కరోనా వచ్చినప్పుడు. ఈ కరోనా అనేది ఒక తెగులు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఉగ్రత పాత్రలు కుమరింపబడినప్పుడల్లా ఆయా సమయాల్లో భూమి మీద తెగులు పుడుతుందట. తెగులు పుట్టినప్పుడు ఆ తెగులు నుండి తప్పించుకున్న వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. తప్పించుకున్న వాళ్ళు ధన్యులు. తప్పించుకోకపోతే ఇంకా మరణమే. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి భూమి మీద ఎన్నెన్ని అయితే వ్యాధులు ఉన్నాయో వాటన్నిటినీ స్వస్థపరిచే శక్తి తన శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కూడా తన సేవకులకు అన్ని విధములైన రోగములను స్వస్థపరిచే శక్తి ఇచ్చిండు. హల్లెలూయా. కొందరికి నమ్మకం ఉండి పొందుకుంటారు, కొందరికి నమ్మకం లేక ఏం చేస్తాడులే దేవుడు, చిన్న ప్రార్థన చేస్తే బాగవుతుందా, లేకపోతే అయ్యగారు కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే ఇంత పెద్ద రోగం, ఇన్ని మందులు వాడినాం, ఇన్ని లక్షలు ఖర్చు అయినాయి, ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, ఎంతమంది డాక్టర్లైనా మా నుంచి కాదని చెప్పిర్రు. యేసు ప్రభు దగ్గరికి రాగానే చిన్న ప్రార్థన చేస్తే ఉత్తనే బాగవుతుంది అని అంటే, అవును, యేసు ప్రభు దగ్గరికి వస్తే చిన్న ప్రార్థన చేస్తే ఉత్తగానే బాగవుతుంది మరి. హల్లెలూయా. ఎందుకంటే మనిషిని సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి. హల్లెలూయా. మనిషి శరీరంలో ఏ రోగాన్ని ఏ విధంగా బాగు చేయాలో ప్రభువుకు మాత్రమే తెలుసు. ఈ రోజుల్లో ఎవరు కూడా బాగు చేయలేని రోగాలు వస్తున్నాయి మనుషులకి. డాక్టర్లు అనుకుంటారు ఎందుకు ఇలా వస్తుందో నాకైతే తెలియదమ్మా, సరే మందులైతే వాడు టెస్టులు చేద్దాం అంటారు, కానీ ఎంతకు ఆ రోగం దొరకదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఎంతటి వ్యాధినైనా ఆయన స్వస్థపరచగలడు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాగు చేసుకొని పోతానంటే కుదరదు. నిన్ను ఎవ్వరు బాగు చేయలేనప్పుడు నువ్వు మరణ పడకలో ఉంటే అందరూ కూడా చేతులు ఎత్తేసినప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను బాగు చేశాడు కాబట్టి కృతజ్ఞతగా నువ్వు బ్రతికినంతకాలం ఆయననే నమ్ముకోవాలి, అంతే. మళ్ళీ ఇంకెక్కడ కూడా రెండు చేతులు పెట్టి దండం పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన దగ్గర ఉన్నటువంటి శక్తిని మనుషులకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. 12 మంది శిష్యులకి ప్రతి విధమైన దయ్యాలను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును అధికారం ఇచ్చెను. హల్లెలూయా.
అధికారాన్ని శిష్యులు ఖచ్చితంగా ఉపయోగించారు. శిష్యులు ఏం చేసిరమ్మా? ఖచ్చితంగా ఉపయోగించారు. శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి శిష్యులు కూడా, అనగా పేతురు, యాకోబు, యోహాను అందరూ, అపోస్తలులు అందరూ కూడా అనేక మందిని స్వస్థపరిచారు, అనేక దయ్యాలను వెళ్ళగొట్టారు, అనేక కుటుంబాలను రక్షించారు, అనేక దయ్యపు శక్తులను బంధించారు, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు శిష్యులు జరిగించారు. హల్లెలూయా. ఈనాడు చాలా సంఘాల్లో అద్భుతాలు నమ్మట్లే, స్వస్థతలు నమ్మట్లే. దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే దయ్యం లేదు, ఏం లేదు, ఉత్తగానే వాళ్ళకి ఏందో తెలవక అట్లా కింద పడి బొర్లుతారు. అదంతా ఉత్తదే, అదంతా మోసం, అదంతా బైబిల్లో లేదు అని వ్యర్థమైన మాటల చేత దేవుడు చేసే కార్యాలను వాళ్ళే చేతులారా ఆపేస్తారు. చాలామంది అట్లా ఉన్నారు సేవకులు. ఇప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేయట్లేదు, స్వస్థతలు చేయట్లేదు, దయ్యాలను వెలగొట్టట్లేదు అని చెబుతున్నారు చాలామంది. మరి ఇప్పుడు యేసు ప్రభు దయ్యాలను కొట్టట్లేదంటే, యేసు ప్రభు రోగాలు స్వస్థపరచట్లేదు అని అంటే, మరి రోగాలు రాకుండా ఏమైనా ఉంటాయా? చెప్పండి. రోగాలు రాకుండా ఉంటాయా? మరి రోగాలు వస్తున్నప్పుడు స్వస్థపరిచేవాడు ఉండాలిగా. స్వస్థపరిచేవాడు ఉండాలా, ఉండొద్దా? మరి రోగాలు ఆగట్లేగా, రోగాలు వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. యేసు ప్రభు ఇప్పుడు స్వస్థపరచట్లేదు అంటే, యేసు ప్రభు ఇప్పుడు దయ్యాలను కొట్టట్లేదు అంటే ఇప్పుడు ఎవరికి దయ్యాలు పట్టట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమీ వెళ్ళగొట్టట్లేదు, ఇప్పుడు ఎవరికి రోగం రావట్లేదు కాబట్టి స్వస్థపరచట్లేదు అన్నట్లుంది. రోగాలు రాకుండా మానట్లేదు. మనుషులు మాంత్రిక శక్తుల ద్వారా అనేక మందిని చంపడానికి దయ్యాలను, భూతాలను మనుషుల మీదుగా పంపించకుండా ఏమి ఉండట్లేదు. ఎక్కడ చూసినా దయ్యపు చేష్టలు ఉన్నాయి మనుషులలో. కాబట్టి ఈరోజు కూడా దయ్యాలను వెళ్ళగొట్టేటోళ్ళు కావాలి. హల్లెలూయా. ఈరోజు కూడా రోగులను స్వస్థపరిచేటోళ్ళు కావాలి. యేసు నామమున ఎంతటి రోగమైనా యేసు నామమున స్వస్థత పొందవలసిందే. ఎంతటి చేతబడి శక్తి అయినా యేసయ్య దగ్గరికి వస్తే ఆ దయ్యం బయటపడి దాని పేరు చెప్పి అది పారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగూడెం నుంచి ఒక యవనస్తురాలను తీసుకొచ్చారు. ఎక్కడ పోయినా ఆ దయ్యం బయటపడట్లే, ఎక్కడ పోయినా ఆ దయ్యం పేరు చెప్పట్లే, ఎక్కడ పోయినా ఆ దయ్యం మాట్లాడట్లే. ఆమెకు ఘోరమైన అనారోగ్యం వచ్చి ఆమె ఎంతో అస్వస్థతతో, ఆ యవనస్తురాలు ఘోరమైన వ్యాధితో, అనారోగ్యంతో బాధపడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దగ్గర తీసుకొచ్చారు. తీసుకురాగానే వాళ్ళంతా వచ్చి మందిరంలో కూర్చోగానే నేను వచ్చానో లేదో అది అమ్మడే బయటకు వచ్చింది దయ్యం. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నేను వచ్చి ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రోజులో నేను పోతానా? ఒక్క రోజులో వదిలిపెట్టిపోతానా? నేను వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రోజులో నేను ఎందుకు పోతా అంటే, యేసు నామమున గద్దించి బంధించి నువ్వు ఎన్ని రోజుల నుండి వచ్చి ఉన్నా ఈరోజే నీవు అంతమైపోతున్నావు, ఈరోజే నీకు చివరి రోజు. హల్లెలూయా. యేసు నామమున గద్దించి బంధించి అగ్నిలో గాల్చేసి. హల్లెలూయా. ఇక మళ్ళీ ఎన్నడూ రాలేదు దయ్యం. హల్లెలూయా. ఎందుకు? ఈరోజు కూడా చేస్తాడు ప్రభు. ఈరోజు కూడా ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరుస్తాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను కండ్లార చూస్తావు. హల్లెలూయా. ఎందుకు? ఈరోజు కూడా చేస్తున్నాడు కదా.
ఈరోజు కూడా ఆయన చేస్తున్నాడు. ఈరోజు కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఈరోజు కూడా రోగులను బాగు చేస్తాడు. ఈరోజు కూడా సంతానం లేని వారికి సంతానం ఇస్తాడు. కష్టంలో దుఃఖంలో ఉన్న వారిని విడిపిస్తాడు. శ్రమలో ఉన్న వారికి విడుదలిస్తాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మనుషులే బోధనలో మార్పు వచ్చింది. మనుషులే దేవుని శక్తి పొందుకో చేతగాక దేవుని యొక్క బోధను వ్యతిరేకంగా బోధ చేస్తారు. అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, మహిమగల కార్యాలు లేవు, దయ్యాలు ఎల్లగొట్టేది లేదు, ఏం లేదు అంటున్నారు. కానీ ఈరోజు వరకు కూడా యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు, రోగులను బాగు చేస్తున్నాడు, అనేక మందిని ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలను ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడు చేసేటువంటి కార్యాలను ఎవరు కూడా చెడగొట్టలేరు. ఆయన చేయాలనుకుంటున్నాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడతారో వారికి కూడా ఈ అధికారం ఇప్పటికి కూడా ఆయన ఇస్తున్నాడు. కాబట్టి దయ్యాలకు భయపడే అవసరం లేదు, మాంత్రిక శక్తులు భయపడిన అవసరం లేదు, ఎటువంటి రోగానికి భయపడే అవసరం లేదు, ఎటువంటి వ్యాధికి భయపడే అవసరం లేదు. అది ఏదైనా సరే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను బాగు చేస్తానని నువ్వు నమ్ముచున్నావా? హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇదే మనల్ని అడుగుతున్నాడు. ఏమని? నిన్ను ప్రభు బాగు చేస్తాడని నీకు నమ్మకం ఉంటే నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభులో మార్పు లేదు. ఆయన నిరంతరము కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. 12 మంది శిష్యులకు ఆయన ఇచ్చిన అధికారాన్ని కొందరు చాలా శ్రేష్టంగా ఉపయోగించారు, మరికొందరు నిర్లక్ష్య పెట్టారు, ఆయన శక్తిని ఉపయోగించలేకపోయారు. దాంట్లో ఇస్కరియోతు యూదా ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించి దేవుని కృపకు దూరం అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత నీకు అద్భుతం కావాలా? దేవుని ద్వారా నీకు స్వస్థత కావాలా? దేవుని చేత నీ కుటుంబంలో అద్భుతం కావాలా? అలా నువ్వు ఆశించినట్లయితే ఆయన తప్పకుండా చేస్తాడు. నీ హృదయపూర్వకంగా నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఉచితముగా పొందితిరి గనక ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. ఆయన వరములు ఆయన శిష్యులకు ఉచితంగా ఇచ్చాడు. ఈ లోకంలో మనుషుల యొక్క బలహీనతలను చూసి వ్యాపారం మొదలుపెట్టారు. బాబాల వేషాలు వేసుకొని, గడ్డాలు మీసాలు పెంచుకొని, నేను ఒక పెద్ద బాబాను, నేను ఒక బాగు చేసేటోని అని చెప్పి అవతారం ఎత్తి డబ్బుల కోసం ఏదో పిచ్చి కాగితాలు తాయితలుగా మార్చి వాళ్ళకు ఇచ్చి 20,000 పట్టుకరా, 10,000 పట్టుకరా, నిన్ను బాగు చేస్తా అని పిలిచేటువంటి మోసగాండ్లు భూమి మీద చాలా మంది తయారయ్యారు.
కేవలం యేసుక్రీస్తు ప్రభు నామముననే స్వస్థతలు జరుగుతాయి. గుర్తుంచుకోండి. హల్లెలూయా. కేవలం యేసుక్రీస్తు నామమునే దయ్యాలు పారిపోతాయి. కేవలం యేసుక్రీస్తు నామమున మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. రోగులకు స్వస్థత, దుఃఖంలో ఉన్న వారికి విడుదల, సంతానం లేని వారికి సంతానం, బాధలో ఉన్న వారికి విమోచన, ప్రభు దగ్గర సమస్తం ఉన్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నావా? నీ ఇష్టం. నమ్మకపోతే నీ ఇష్టం. నమ్మితే ఖచ్చితంగా నీకు అద్భుతం జరుగుతుంది. డౌట్ అవసరం లేదుగా. హల్లెలూయా. డౌట్ పడ్డావా? దేవుడి కార్యాన్ని నువ్వు చూడలేవు. డౌట్ పడ్డావంటే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని కార్యాలు నోటితో చెప్పుకోవడం కాదు, హృదయపూర్వకంగా నమ్మి నీ జీవితంలో జరిగేటట్లుగా విశ్వాసాన్ని పెంపు చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 12 మంది పేర్లు ఇక్కడ చెప్పి ఆ 12 మందికి దేవుడు అధికారం ఇచ్చి సమస్త జనులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి ఆయన వారిపై కృప చూపించి అధికారం ఇచ్చి వారిని తన సేవలో వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు కూడా యేసు ప్రభు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయనలో మార్పు అనేది లేదు. నిన్న నేడు నిరంతరం ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ చాలా వింతగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, అన్యజనుల దగ్గరికి మీరు పోవద్దు, అన్యజనుల దగ్గరికి మీరు పోవద్దు. మరి ఎక్కడికి పోవాలి? ఇశ్రాయేలీయుల దగ్గరికి మాత్రమే. హల్లెలూయా. 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 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. హల్లెలూయా. ఆ రోజుల్లో యేసు ప్రభు ఆ ఇజ్రాయేల్ దేశంలో, ఆ యెరూషలేం ప్రాంతంలో ఎవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయే ఇజ్రాయేలులను రక్షించడానికి మీరు వెళ్ళండి అని శిష్యులతో చెప్పాడు. మరి మనం ఎట్లా నమ్ముకున్నాం? మరి మనకెట్లా రక్షణ వచ్చింది? కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే రక్షిస్తే ఎలా? కానీ ఆ రోజు ప్రభు అక్కడున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు గనక, ఆయనను అనవసరంగా నిందలు వేస్తున్నారు గనక, అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, పండితులు అందరూ, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అందరూ కూడా ప్రభువు మీద నిందలు వేయడం వల్ల చాలామంది అక్కడ అన్యజనులను ఆయన ఏమాత్రం కూడా సహించక మనసులో కొంచెం ఆయన హృదయంలో బాధ అనిపించి ప్రభు కేవలం మీరు ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షించండి అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చిత్తాన్ని మార్చుకొని చివరిగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు, చివరిగా ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకం వెళ్ళేటప్పుడు శిష్యులతో అన్నాడు, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ రక్షణ కాదు, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ రక్షణ కాదు, మీరు సర్వలోకమునకు వెళ్ళాలి. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకమునకు వెళ్ళాలి. సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించాలి.
సర్వసృష్టి కంటే జంతువులక, పక్షులక, రాళ్ళక? ఎవరికి ప్రకటించాలి? సర్వసృష్టి కంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ. అదే పని ప్రభు చెప్పినందుకు శిష్యులు నమ్మకంగా చేశారు కనుక ఇప్పుడు భూలోకమంతటా ఎక్కడికి వెళ్ళి చూసినా అక్కడ యేసు ప్రభు మందిరం ఉన్నది. హల్లెలూయా. ప్రపంచం అంతా, భూలోకం అంతా, ఏ దేశం వెళ్ళినా, 7 ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో, ఏ ఖండంలో వెళ్ళినా అక్కడ యేసు ప్రభు మందిరం ఉంటుంది. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఆయనే ఈ భూలోకమును సృష్టించిన సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కొత్తోళ్ళు వచ్చి, అయ్యా యేసు ప్రభుని మమ్మల్ని బాగు చేయమను, మేము బాగైతే 5,000 కానుక ఇస్తాయా అని అంటే నేనేమంటా, వెంటనే నీ డబ్బులు యేసు ప్రభు అడగట్లేదు, నీ 5,000 నీ దగ్గరే పెట్టుకో. నిన్ను బాగు చేసినాక నువ్వు ఆయనను నమ్ముకుంటే చాలు. నీ హృదయాన్ని ఆయనకు ఇస్తే చాలు. హల్లెలూయా. ఒక ఆమె అంటది, నేను నమ్ముకోను కానీ, నేను చర్చికి రాను కానీ ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేసి, నేను నమ్ముకోను, యేసు ప్రభు నాకొద్దు, నమ్ముకోను, చర్చికి కూడా రాను, ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేసి అంటే నేను అట్లా చేసియాను, నేను చేసాను. సరే నువ్వైతే రా, చెప్తా, ఆడికి వచ్చినప్పుడు చూద్దాం అని ఆమె అటు పోయింది, నేను ఇటు వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా బయట వాళ్ళు కొంచెం అయ్యగారితో ఇది నూనె ప్రార్థన చేయించుకొని రమ్మ అంటే మీరు ఆ పని చేయకండి. లేకపోతే మీరే చేసి ఇవ్వండి. ఏం చేస్తారు? మీరే ప్రార్థన చేసి ఇవ్వండి. నీ దగ్గర దేవుని శక్తి ఉంటే అద్భుతం జరుగుతుంది. లెక్క అప్పచెప్పుకునేది నువ్వే. అమ్మ, లెక్క అప్పచెప్పేది ఎవరట? పక్కన వెళ్తాను చెప్పండి. లెక్క అప్పచెప్పేది నువ్వే. కొబ్బరి నూనె డబ్బాకు నువ్వే ప్రార్థన చేసినావు అనుకో, లెక్క అప్పచెప్పేది ఎవరు? ఎందుకంటే మనం కొబ్బరి నూనె డబ్బాకి ప్రార్థన చేసిస్తే నిజంగా కూడా ఒక్కొక్కసారి యేసయ్య కరుణించి అద్భుతం చేయొచ్చు. ఆడ అద్భుతం జరిగితే వాళ్ళు రక్షణలోకి వస్తారా? మరి అటే పోతారు. బాగు చేసుకుంటే అయిపోద్ది, పోవచ్చు. చర్చికి రాను కానీ, నమ్ముకోను కానీ, నన్ను బాగు చేయ్యా ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేసి అంటే ఎవ్వరికి కూడా అట్లా చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా నమ్ముకో, నీకు అద్భుతం జరుగుతుంది. అమ్మ, నాకెళ్ళి చూడండి, కొన్నిసార్లు కొందరు దేవుని మందిరానికి చచ్చిపోయేటోళ్ళని పట్టుకొస్తే నేను 3 రోజులు పడుకోబెట్టు అని చెప్తే పడుకున్న తర్వాత 4వ రోజు ఇంటికి పోగానే కొందరు అట్లా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే వాళ్ళకు దేవుని నమ్ముకునే మనసు లేదు. కేవలం అవసరానికి మాత్రమే ఏం చేస్తాడో చూద్దాం. నమ్ముకొనుడు లేదు, ఏం లేదు. యేసు ప్రభు అట బాగు చేస్తాడట, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దయ్యం వెళ్ళగొడతాడు, రోగం బాగు. ఇవన్నీ దేని కొరకు అంటే రక్షణ పొందుకున్నానికే. హల్లెలూయా. అవసరం తీర్చుకొని అవతల పడతానంటే కుదరదు. అవసరం తీర్చుకొని అవతల పడతంటే కుదరదు. అందుకే ఎవరైనా వస్తే ఏం అడగం, డబ్బులు ఇంత అయితే అని చెప్పం. ఎందుకంటే నీ మీద దేవుని చిత్తం ఉంటే నువ్వు బాగవుతావు. దేవుని చిత్తం లేకపోతే ఇక నువ్వు అటు పోవాల్సిందే. నువ్వు రాగానే డబ్బులు అడిగినావు అనుకో, చర్చికి పోయినాం కానీ అయ్యగారికి డబ్బులు ఇచ్చినాం కానీ యేసు ప్రభు బాగు చేయలే. ఏం సుఖం? డబ్బులు అయితే తీసుకున్నాడు కానీ బాగు చేయలే.
అందుకే ఎవ్వరి దగ్గర ఏమి తీసుకోకుండా ఉచితంగా పొందితిరి గనక ఉచితంగా ఇయ్యండి అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సేవకులు దయ్యం ఎల్లగొట్టినా ఫ్రీగానే ఎల్లగొడతాం. బావోజీ దగ్గర పోతే ఫ్రీగా ఎల్లగొడతాడా వాడు? భూత వైద్యం దగ్గర పోతే ఫ్రీగా ఇస్తాడా తాయెత్తు? అంతరం ఫ్రీ కడతాడమ్మా? 20,000 అట ఒక అంతరం. హల్లెలూయా. ఎంత బాగుంది బిజినెస్. ఈ బిజినెస్ బాగుంది కదా. వ్యవసాయం వదిలేసి మంచిగా ఏదైనా వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని పూసలు మెడలు వేసుకొని 20,000కు ఒక తాయెత్తు అమ్ముకుంటే ఆహా ఎంత బాగుంటుంది కదా బిజినెస్. హల్లెలూయా. అదేమన్నా పని చేస్తుందా? పని చేయదు. కానీ మనుషుల బుద్ధులు ఎట్లున్నాయంటే 20,000 పోయినా పర్వాలేదు కానీ నాకు ఆ తాయెత్తు ద్వారా మేలు జరుగుతుందని దాన్నే నమ్ముకొని తెచ్చిపెట్టుకుంటాను. ప్రభు ఉచితంగా స్వస్థపరుస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల తండ్రి కాబట్టి, ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ప్రేమతో స్వస్థపరుస్తున్నాడు. ఈ మనుషులు కూడా అదే నేర్చుకున్నారు. ఏంటిది? ఉన్న డబ్బులన్నీ ఒడిసిపోవాలి. డబ్బులన్నీ ఒడిసిపోయినాక లాస్ట్కి ఇక ప్రాణం పోయే స్టేజ్లో యేసు ప్రభు అట బాగు చేస్తాడట. పోదాం, యేసు ప్రభు బాగు చేస్తాడట. ఏమై కానీ ఇక సచ్చే బదులు ఆ యేసు ప్రభు దగ్గర పోయి బతికితే మంచిదే కదా అని వచ్చి కొందరేమో బ్రతుకుతున్నారు, కొందరు కనుపిరితో చచ్చిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా అద్భుతం పొందుకోవాలంటే ఆయనను మనసారా నమ్ముకుంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు. యేసు ప్రభు బాగు చేయలేని రోగం ఏది కూడా లేదు. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళగొట్టలేని దయ్యం ఒక్కడి కూడా లేదు. హల్లెలూయా. అయ్యా ఊకే మంత్రగాడు కలలు వస్తాడు, ఊకే మంత్రగాడు వచ్చి నా మంచం పక్కనే నిలబడతాడంటే నిలబడని వాడు నిన్నేం చేస్తాడు? వాడు నిన్నేం చేస్తాడు? మొత్తం దయ్యాలే కనబడుతున్నాయట. మొత్తం ఇట్లా చెట్లలాగా వచ్చి ఇంటి నిండా ఉన్నాయట దయ్యాలు. అంటే ఉండని, అవి నిన్నేం చేస్తాయి? నువ్వు యేసుప్రభు బిడ్డవే కదా. నువ్వు యేసుప్రభు బిడ్డవైనప్పుడు ఆ దయ్యం నిన్ను ముట్టుకునే అధికారం ఉంటుందా? అది నిన్ను నీ జోలికి రాగలదా? కనబడితే కనబడని, కనబడ్డప్పుడు యేసునామమున అగ్నిలో గాలిపో అంటే కాలిపోతాయి. హల్లెలూయా. యేసునామమున బంధిస్తున్నానంటే బంధింపబడతాయి, అగ్నిలో గాలిపోతాయి. ఆ అధికారం కేవలం ఆ శిష్యులకు మాత్రమే కాదు, నమ్మిన ప్రతి వారికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మిన ప్రతి వారికి ఆ అధికారం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అంటాడు చూడండి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి. హల్లెలూయా. అమ్మా, మీరు పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకొని పోవద్దని చెప్పిండట. ఏంటేంటి అమ్మా? ఒకసారి వింటారా? మళ్ళీ జాగ్రత్త వినండి. మీరు సేవకు పోయేటప్పుడు మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. హల్లెలూయా. అంటే అర్థమేంటి తెలుసా మీకు? మీ దగ్గర ఉన్నటువంటి వరము ద్వారా ఎవరైతే బాగుపడతారో ఆ బాగుపడ్డోళ్ళే మీకు అన్ని ఇస్తారు. ఆ బాగుపడ్డోళ్ళే మీకు అన్నీ ఇస్తారు, అంతే. పనివాడు జీతమునకు పాత్రుడు. హల్లెలూయా. పనివాడు దేనికి పాత్రుడట? కాపరి మందను పోషిస్తుంటే మంద ఏం చేస్తుంది? కాపరిని పోషిస్తుంది. హల్లెలూయా. కాపరి ఏమో అడవికి తీసుకుపోయి మందని మేపుతాడు. అమ్మ వినాల జాగ్రత్త. కాపరి ఏం చేస్తాడు? అడవికి తీసుకుపోయి మందను మేపుతాడు. మందను ఎందుకు మేపుతాడు?
ఆ మందతోని కాపరి లాభపడాలి, కాపరి పోషింపబడాలి. ఆ మంద పిల్లలు పెట్టిన కాపరికే, ఆ మంద ద్వారా వచ్చే డబ్బులు కాపరికే, ఏదొచ్చినా లాభం, ప్రతి లాభం ఎవరికట? కాపరికే. ఇది దేవుడు చెప్పిన మర్మం. అందుకే శిష్యులతో అన్నాడు, అమ్మో మేము ప్రయాణానికి పోతున్నాం కదా, నా ఎమ్మటి డబ్బులు తీసుకుపోతా, సరిపోని డబ్బులు తీసుకుపోతా, చెప్పులు వేసుకొని పోతా, 2 అంగీలు తీసుకుపోతా, నా దగ్గర అన్నీ దాచుకొని పోతాను, నాకు అక్కడ పోతే ఎవరైనా ఇద్దరో ఇయ్యరోట. నో, ఎవరికైతే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుందో, అద్భుతాలు జరుగుతాయో, ఆ కుటుంబమే మిమ్మలను పోషిస్తుంది. ఆ కుటుంబమే మీకు కానుకలు ఇచ్చి, మిమ్మలను చేరదీసి, మిమ్మల్ని ఆదరించి, భోజనం పెట్టి, అవసరమైతే కానుకిచ్చి పంపిస్తారు. హల్లెలూయా. యేసుప్రభు చెప్పేశాడు డైరెక్ట్. అందుకే ఈరోజు సంఘమే దేవుని యొక్క సేవకుని పోషిస్తున్నాను. అది దేవుడు పెట్టినటువంటి కండిషన్. పని చేసేవాడికి జీతం ఇవ్వాల్సిందే. అందుకే ఇక్కడ అంటాడు, ఇదిగో మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోవద్దు, రాగినైనను, ప్రయాణము కొరకు జాలెనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు గాడా. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఒకసారి కొత్తగూడెం మీటింగ్కి వెళ్ళాం. కొత్తగూడెం మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్స్ పెట్టిన వాళ్ళు నా కొరకు ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో ఫ్యాను, మంచం, బాత్రూమ్ అన్నీ ఏర్పాటు చేశారు. హల్లెలూయా. అయితే కొత్తగూడెంలో మా మేనమామ మన దగ్గరికి వచ్చిండు కదా, మైకేల్ గారు. మంచి ఆయన సీనియర్ ఇంజనీర్. వాళ్ళకు చాలా పెద్ద ఇల్లు ఉన్నది. అబ్బా, ఇక్కడ వాళ్ళ మామగారు ఉన్నాడు కాబట్టి ఈ పాస్టర్ గారు మన ఇంట్లో ఉంటాడో ఉండడో, ఏసీ రూమ్లో ఉంటాడో ఏమో, వాళ్ళ మామూలు ఇంటికి పోయి ఉంటాడేమో, మన ఇంటికాడ ఉంటాడో ఉండడో ఈ పాస్టర్ గారు అని వాళ్ళు వచ్చి నన్ను అడిగారు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు. పాస్టర్ గారు, మీరు మరి ఇక్కడ మా ఇంట్లో ఉండగలుగుతారా, లేకపోతే మీ మామగారు ఇంటికాడ వెళ్ళి ఉంటారా, మీ ఇష్టం. నేనన్నా, నేను ఎక్కడికైతే వచ్చానో అక్కడే ఉంటా. ఏమున్నా ఏం లేకపోయినా నేను ఇక్కడ సుఖంగా ఉండడానికి రాలేదు, దేవుని సేవ కొరకు వచ్చిన. ఉంటే తింటా, లేకపోతే లేదు. మీరు ఫ్యాన్, ఇక్కడ మంచి రూమ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను పోయి మా మామయ్య వాళ్ళ ఇంటికాడ ఎందుకుంటా? ఏ ఇంటికైతే నేను వచ్చానో అదే ఇంట్లో నేను ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఎవరైతే ప్రేమతో మిమ్మల్ని చేరదీస్తారో, ఎవరైతే ప్రేమతో దైవజనుడని మిమ్మల్ని ప్రేమతో ఇంట్లో ఆహ్వానించి ప్రేమతో ఆదరిస్తారో, ప్రేమ ఉన్న ఇంట్లోనే ఉండి వాళ్ళని ధైర్యపరచండి, ప్రార్థించండి, వాళ్ళు పెట్టింది తినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లుకు తిరగొద్దట. హల్లెలూయా. ఇంటింటికి తిరగొద్దు, ఇంటింటికి తిరగొద్దు. ఏ గృహం అయితే ప్రేమతో చేరదీస్తారో, ఏ గృహం అయితే ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండినే ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైనా విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. హల్లెలూయా.
దేవుడు చూడు ఎంత అధికారం ఇచ్చాడు. ఎవరైనా చేర్చుకుంటేనేమో వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తిట్టడమో నెట్టేయడమో మాకు అవసరం లేదనడమో మీకు వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తే అక్కడి నుంచి మీరు వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు మీ పాదధూళి దులుపట అన్నాడు. హల్లెలూయా. ఏం దులుపట? ఏం దులుపాలి? పోయేటప్పుడు వాకిట్ల నీ పాదధూళిని ఆడ దులిపెత్తే తీర్పు దినమున ఆ పాదధూళి సాక్ష్యం చెప్తుందట. ఏమని? పలానా రోజు పలానా దైవజనుడు ఈ ఇంటికి వస్తే వాళ్ళు ఆ ఇంటోళ్ళు ఏం చేసిర్రు, మా ఇంట్లోకి రావద్దు, మాకు యేసు ప్రభు రావద్దని, మాకు అవసరం లేదని ఎల్లగొట్టిర్రు అని. ఎవరు సాక్ష్యం చెప్తారంటే ఆ పాదధూళి సాక్ష్యం చెప్తుందట. హల్లెలూయా. పాదధూళికి మాటలు వస్తాయా అంటే బైబిల్ గ్రంథంలో దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదకు దేవుడు నోరిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాస్త్రులు పరిచయులు యేసయ్య మీద నింద వేయడానికి వచ్చి, ఏందయ్యా వీళ్ళంతా పిల్లలందరూ ఇట్లా ఓసన్న జయం స్తుతి అని నేను మహింపరుస్తారంటే వీళ్ళందరూ నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పిండు ప్రభు. హల్లెలూయా. యేసయ్య తలుచుకుంటే దేనికైనా ప్రాణం పోయగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశంలో గతి ఓర్వనదగినై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క విషయాలను చాలా సులువుగా తీసుకోవద్దు. చాలామంది నమ్ముకున్నవారు దేవుణ్ణి బాగా నిర్లక్ష్య పెడతారు. ఎవరైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు కూడా నిర్లక్ష్య పెట్టబడతారు. దేవుని విషయానికి వచ్చినప్పుడు మనం చాలా భయపడాలి. భయంతో భక్తితో రావాలి. నిర్లక్ష్యంగా రావద్దు. దేవుని సన్నిధికి ఆలస్యంగా రావద్దు. దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉండొద్దు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తున్నాం? దేవుణ్ణి ఎలా నమ్ముకుంటున్నాం? ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం? చదువచ్చిన వాళ్ళు ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నావా లేదా? వారానికి కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉంటున్నామా లేదా? ప్రతి విషయంలో దేవునికి నచ్చేటట్లు జీవిస్తున్నామా లేదా? ఇవన్నీ కూడా పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మహిమగలవాడు. ఆయనను మనసారా ప్రేమించే వారికి శాశ్వతంగా కృప చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని అంత సింపుల్గా లెక్కలేదు. చాలామంది నామకార్థులు దేవుణ్ణి చాలా సింపుల్గా లెక్క వేసి ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా ఇంటికాడికి పోయి చూస్తే మొత్తం టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటారు. యేసుప్రభు బిడ్డలే బాప్తిసం తీసుకుంటారు, రక్షణ పొందుతారు. ఆ ఇంట్లోనే దొంగలు ఉంటారు, ఆ ఇంట్లోనే తాగుబోతులు ఉంటారు, ఆ ఇంట్లోనే సిగరెట్లు తాగుతారు, ఆ ఇంట్లోనే అందరు ఉంటారు. పేర్లు చూస్తే దానియేలు, యోహాను, మరియమ్మ అన్ని పేర్లు ఉంటాయి, దేవుని పేర్లే. కానీ ఆ ఇంట్లో అందరు తాగుబోతులే. అట్లా దేవునితో ఆట ఆడుకునేటోళ్ళకి, అట్లా ఏ కుటుంబంతోనైతే దేవుని నామానికి అవమానకరంగా ఉంటుందో అది వాళ్ళకు శాపంగా మారుతుందట. అదే వాళ్ళకు శాపంగా మారిపోద్ది. దేవుని నామానికి అవమానకరంగా మనం ఎక్కడ కూడా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుని నామానికి మహిమ వచ్చేటట్టుగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బంధువులు, నీ ఇంటోళ్ళు ఎవరైనా సరే నువ్వు దేవుని బిడ్డవని గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో దేవునికి మహిమ వచ్చేటట్లుగా నువ్వు జీవిస్తే, నువ్వు పిలిస్తే ఆయన వెంటనే పలుకుతాడు. నువ్వు అడిగితే ఆయన వెంటనే ఇస్తాడు. నువ్వు పిలిస్తే ఏం చేస్తాడట? వెంటనే పలుకుతాడు. ఏదైనా నువ్వు అడిగితే ఏం చేస్తాడు? వెంటనే ఇస్తాడు. ఆయన ఎందుకు ఇయ్యడు? ఇయ్యడానికే
ఆయన రెడీగా ఉన్నాడట. ఏ రోగమైనా స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు, ఏ దయ్యాన్నైనా వెళ్ళగొట్టడానికి రెడీగా ఉన్నాడు, ఎటువంటి కష్టంలో నుండి అయినా నిన్ను విడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉంటే నువ్వు పొందుకుంటావు. నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘం, దేవుని బిడ్డలం మనందరి కొరకే ఆయన తన శిష్యులను పిలిచాడు. మనందరినీ సత్య మార్గంలో నడిపించుట కొరకే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తన సేవకులను పేరు పెట్టి పిలిచాడు. తన సేవకులను నిలబెట్టుకొని ఆయన కార్యాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముకున్న నువ్వు ధన్యుడవి, ధన్యురాలివి. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఆదివారం వచ్చిందంటే ఏదో లోక సంబంధమైన పని పెట్టుకోవద్దు, వ్యర్థమైన పనులలో ఉండి పడిపోవద్దు. దేవునికి భయపడాలి మనం. అమ్మో, ఈరోజు దేవుని సన్నిధి, ఆయన మందిరం. మనకు ఈ లోక సంబంధమైన పనులు ముఖ్యం కాదు, ప్రభు ముఖ్యం, ఆయన సన్నిధి ముఖ్యం. ఎందుకంటే ఆయన బ్రతికిస్తేనే మనం బ్రతికున్నాం. హల్లెలూయా. ఆయన కృప చూపిస్తేనే మనం బ్రతకగలుగుతున్నాం. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి భయపడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి. అలా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా, నా కొరకే నీవు ఈ లోకానికి వచ్చి నీ శిష్యులను మీరు ఏర్పాటు చేసుకొని, నీ సేవకులను మీరు ఏర్పాటు చేసుకొని, ప్రతి విధమైన రోగం మీద, ప్రతి విధమైన వ్యాధి మీద, ప్రతి విధమైన దయ్యాల మీద అధికారం ఇచ్చి నీ సేవకుల ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు జరిగిస్తున్నావు. కాబట్టి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీ సంఘంలో నేను క్రమంగా ఉండే భాగ్యం దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డ, అది ఏ కులమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, మనసారా నువ్వు నమ్ముకుంటేనే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. హృదయపూర్వకంగా నువ్వు నమ్ముకోకపోతే దేవుని దయ నువ్వు పొందుకోలేవు. ఆయన ఇచ్చే రక్షణ నీకు దొరకదు. ఆయన రక్షణలో నువ్వు స్థిరంగా ఉండాలంటే ఆయన కొరకు భయంతో, భక్తితో నువ్వు జీవించాలి. ప్రభు దగ్గర ఒకటి ఉన్నది, ఒకటి లేదు అనేది లేదు. ఆయన ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచ శక్తిగల దేవుడు. ఎటువంటి రోగమునైనా బాగు చేయగలడు. ఎటువంటి దయ్యపు శక్తులైనా అవి పారిపోవాల్సిందే యేసు నామమున. యేసు ప్రభు దగ్గర సమస్తమును ఉన్నవి. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు. ఈ దినం మనసారా నమ్ముతావా? ప్రభువుని మనసారా నమ్ము, దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభువా, నా యెడల అద్భుతం చేయమని విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించుకునే వాటికంటే ఇంకా ఎక్కువగా కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నజరేయుడైన యేసు నామమున ఈ సంఘములో కూడా అద్భుతాలు, స్వస్థతలు జరుగునుగాక. కృప చూపించు తండ్రి. ప్రభువా, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీ శిష్యులను పిలిచి భూమి మీద ఉన్న సకల విధములైన దయ్యములపై అధికారం ఇచ్చావు. ప్రతి విధమైన రోగంపై అధికారం ఇచ్చావు. అధికారం ఇచ్చి నీ శిష్యులను పంపించినప్పుడు వాళ్ళ ద్వారా ఈ భూలోకం అంతా సువార్త ప్రకటింపబడి మేము కూడా నమ్ముకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కృప ద్వారా మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ శిష్యులను మీరు ఎలా పిలిచి ఏర్పరచుకున్నారో ఆ విషయాలను మేము నేర్చుకున్నాం. వాళ్ళని పిలిచి మీరు ఏర్పరిచి ఈ భూమి మీద మీరు సంచరించి నా సువార్తను ప్రకటించమని అనుట ద్వారా మా అందరికి కూడా నువ్వు రక్షణ ఇచ్చావు. నీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ ప్రార్థన యందును, విశ్వాసం యందును, ఉపవాసం యందును, క్రమంగా నీ మందిరానికి వచ్చుట యందును జాగ్రత్తతో, భయంతో, భక్తితో క్రమంగా నీ చిత్తంలో మేము జీవించే భాగ్యం మాకు దయచేయాలి. ప్రభువా, ఈ దినం మీ పరిశుద్ధ వాక్యము ద్వారా
మమ్మలను దర్శించినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.